హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా టెన్షన్గా ఉన్నా. అల్లారం మోగకముందే నిద్ర లేచిన, కొంచెం రిలాక్సింగ్ ఉంటుందని ఇట్లా బాల్కనీలోకి వచ్చి వ్యూ చూస్తున్నా. ఈ సౌత్ కొరియాలో మేఘాలు అయితే ఎప్పుడు నన్ను అట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి. అసలు టెన్షన్ దేనికంటే ఈసారి మా మేడం అడిగింది, నీకు ఇండియన్ డ్యాన్స్ వచ్చా సంగీత, ఈసారి గ్రాడ్యుయేషన్ సెరమనీకి డ్యాన్స్ చేస్తావా అని. వెంటనే ఒప్పేసుకున్నా, ఎందుకంటే నాకు కూడా తెలుగు పాటలకు డ్యాన్స్ చేయాలండే సౌత్ కొరియాలో. సో ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని అన్నట్టు. చూద్దాం పదండి ఎట్లా చేస్తానేమో. వచ్చేసినాం సూర్యోషిక్ ప్లేస్ దగ్గరికి. అక్కడ రాసింది చూడండి, హంగుగో క్వాజాంగ్ సూర్యోషిక్ అని. హంగుగో అంటే కొరియన్ లాంగ్వేజ్, సూర్యోషిక్ అంటే గ్రాడ్యుయేషన్ సెరమనీ అని అర్థం. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మా కొరియన్ మేడమ్స్, నాతో పాటు చదువుకున్న వేరే వేరే దేశాల వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడే ఇంకొందరు వస్తున్నారు. 열심히 공부하면 대학교에 입학할 수 있고 여기 무대에도 설 수 있습니다. 자, 여러분 열심히 공부하세요. నాకైతే నేను డ్యాన్స్ ఎట్లా చేస్తానో అని అదే బెంగ పట్టుకుంది. రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు, కళ్ళు ఊపినాయి. మాకు జీకే స్కాలర్స్ అందరికి ఇట్లా ఫ్లవర్ బొకేస్ బొమ్మలు ఇచ్చారు. ఇంకా మిగతా మా ఫ్రెండ్స్ అందరు స్పీచ్ ఇస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. నా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిందిగా. మీరు ఆల్రెడీ మ్యూజిక్ని బట్టి సాంగ్ గెస్ చేసి ఉంటారు కదా. ఎస్, ప్రణవాలయ సాంగ్. స్టార్టింగ్ సాంగ్ కదా, కొంచెం క్లాసికల్ టచ్ ఇద్దామని ఇట్లా మొదలుపెట్టిన అన్నట్టు. సారీ, కాపీరైట్స్ వల్ల సాంగ్ ప్లే చేయలేకపోతున్నా. బ్యాక్గ్రౌండ్లో తాజ్మహల్ బొమ్మ వేసారు కదా, అది నేను డ్యాన్స్ అయిపోయినాక చూసుకున్నా. ఈ సౌత్ కొరియా వాళ్ళకి మెయిన్గా ఇండియా అంటే గుర్తొచ్చేది తాజ్మహల్, శారీ, కర్రీ అన్నట్టు. ఫస్ట్ టైం శారీ ఉడ్డాం అనుకుంటా వీళ్ళంతా. మా మేడమ్స్, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫోన్లు తీసే మరీ రికార్డింగ్ చేస్తున్నారు. ఇలా మీకోసం మధ్య మధ్యలో ఒరిజినల్ సౌండ్ ప్లే చేయడానికి ట్రై చేస్తుంటా. అయినా మ్యాక్సిమం నా లిప్ మూమెంట్స్తో మీకు అర్థమైపోతుంటుంది పాట. కానీ పాట స్టార్ట్ అయినాక కాసేపటి దాకా అందరు సైలెంట్గా ఉన్నారు. నేను అనుకున్నా మరి బోర్ కొడుతుందా లేకపోతే సైలెంట్గా ఎంజాయ్ చేస్తున్నారా అని అర్థం కాలేదు. కానీ కాసేపు అయ్యాక సాంగ్తో పాటు సమానంగా సప్పట్లు కొడుతున్నారు అన్నట్టు. మ్యూజిక్ తగ్గట్టు క్లాప్స్ కొడుతున్నారు. ఆహా, ఎంజాయ్ చేస్తున్నారులే అని అర్థమైంది. నా ముందైతే పెద్ద బెట్యాలనే నిల్చుంది. మా కొరియన్ మేడమ్స్, మా ఫ్రెండ్స్ అందరు కెమెరాస్ పట్టుకొని మరి నిల్చొని మరి తీస్తున్నారు. ఇంకా వాళ్ళు అట్లా నిల్చొని తీసేసరికి ఇంకా నాకు ఇంకా టెన్షన్ అవుతుంది. స్టెప్స్ అన్నీ మర్చిపోయిన ఆల్రెడీ సగం. అందుకే మీరు చూసినట్టయితే వేసిన స్టెప్పే మళ్ళీ మళ్ళీ వేస్తున్నదే. అండ్ ఈ సారీలో చేయడం ఇంకా కొంచెం కష్టంగా ఉంది. ఇక్కడ పాట చేంజ్ చేసిన, ఆట కావాలా పాట కావాలా, చిరంజీవి సాంగ్. వినిపించిందా అరుపులు? అరుస్తున్నారు లేచి ఒకటేసారి ఈ సాంగ్ స్టార్ట్ కాగానే. ఇప్పటిదాకా పాత సాంగ్కి ఏమో అట్లా సైలెంట్గా కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ కూర్చున్నారు. మ్యూజిక్ చేంజ్ కాగానే ఇంకా అరుస్తున్నారు. నెక్స్ట్ సాంగ్ చేంజ్, షారుఖ్ ఖాన్ది చమ్మక్ చలో సాంగ్. ఇక్కడైతే అందరు షారుఖ్ ఖాన్ ఫ్యాన్సే ఎక్కున్నారు, అందుకే ఎక్కువ అరుస్తున్నారు ఈ పాటకి. ఎస్పెషల్లీ మియన్మార్ వాళ్ళు బాగా మంది ఉన్నారు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్. ఆ పాట వస్తుంటే సైమల్టేనియస్గా పాడుతున్నారు కూడా వాళ్ళు కూడా. వాళ్ళకి లాంగ్వేజ్ రాదు కానీ పాడుతున్నారంటే భలే అనిపించింది నాకు. నేను కూడా సాంగ్స్ ఫస్ట్ అంతా స్లో మోషన్, తర్వాత అన్ని ఫాస్ట్ బీట్ సెలెక్ట్ చేసుకున్నా. లాస్ట్లో ఆడియన్స్ అందరు కూపు రావడానికి. ఇక గిన్ని పాటలకు డ్యాన్స్ చేసినాక మన తీన్మార్ స్టెప్స్ అయిపోతే ఎట్లా. అందుకే దేశముద్ర మూవీలో అట్లాంటోడు ఇట్లాంటోడు అని మాస్ బీట్ సాంగ్ ఉంటుంది కదా, అది చేసిన లాస్ట్లో. నా చీరతో బాగా ప్రాబ్లం అయింది నాకు, ఊకే కాళ్ళలో తట్టుకుంటుంది. అయినా కూడా మేనేజ్ చేసి ట్రై చేసిన చేయడానికి. నేను గొప్ప డాన్సర్ కాదు కానీ కేపాప్ కదా మన ఇండియాలో ఎట్లా ఫేమస్ అయిందో అట్లా మన తెలుగు పాటలన్నీ ఇక్కడ అందరికి తెలవాలనిపిస్తుంది నాకు. అందుకని ఈ ప్రయత్నం అన్నమాట. ఈ చూసే వాళ్ళందరికి కూడా బాగా ఊపొచ్చేసింది లాస్ట్లో. భాష అర్థం కాకపోయినా భావం అర్థమైనట్టుంది. నేను ఇటు ముందుకు తిరిగినాక చూసిన, అక్కడ లాస్ట్లో ఏంటంటే నిల్చొని మరి 4 స్టెప్స్ ట్రై చేస్తున్నారు చేయడానికి. నాకు భలే హ్యాపీగా అనిపించింది. ఇక డ్యాన్స్ అయిపోయిందనమాట. వీళ్ళ అరుపులు వినండి ఒకసారి. ఈ చప్పట్లు విన్నాక ఒక్కసారిగా చిరంజీవి డైలాగ్ గుర్తొచ్చింది. మనం స్టెప్స్ వేస్తే వాళ్ళు వేసే విజులకి టాప్ లేచిపోవాలని అంటాడు కదా. ఎంతైనా ఇండియన్ సాంగ్స్ అంటే మామూలుగా ఉండదు ముచ్చట. సో ఇక్కడ ఏంటంటే డ్యాన్స్ చేసినందుకు కూడా మనీ ఇస్తారు అన్నట్టు. సో ఇలా హాస్టల్ రూమ్కి వచ్చేసి నాకు వచ్చిన ప్రైజ్ మనీ, సర్టిఫికేట్స్ చూసుకుంటూ మురిసిపోతున్నా. నాకు ఎప్పుడైనా అటెండెన్స్ మనీ కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే నేను సంవత్సరం పొడవుతా అసలు ఒక్కసారి కూడా పడేగొట్టకుండా మరి పోతా అన్నట్టు. బాగా డిసిప్లిన్డ్ అండ్ సిన్సియర్ స్టూడెంట్ అన్నట్టు. అండ్ ప్రతిసారి ఏ ఈవెంట్ జరిగినా కూడా తినడానికైతే ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు మాకు. సో ఈసారి ఏమి ఇచ్చిరా అని ఓపెన్ చేస్తున్నా. బాగా ఎగ్జైటెడ్గా ఉన్నా అన్నట్టు లోపల ఏముందని. యాక్చువల్గా అయితే అవి కేక్స్ అన్నమాట, చిన్న చిన్న కేక్స్.
లాస్ట్ టైం ఏమో మాకు ఫ్రైడ్ చికెన్ ఇచ్చారనమాట. తర్వాత టైం ఏమో ఒక శాండ్విచ్ ఇచ్చారు. ఇప్పుడేమో కేక్స్ ఇచ్చారు చిన్న చిన్నవి. మా ఫ్రెండ్స్ అంతా అక్కడే తినేస్తే నేను ఇంటికి పట్టుకొచ్చి మరి చూసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ మురుసుకుంటూ తిన్నా అన్నట్టు. అగో అయిపోయింది కదా ప్రోగ్రామ్, మళ్ళీ ఇది ఎక్కడ వీడియో అనుకుంటున్నారా? ఇంతకుముందు వీడియో అది ఫిబ్రవరిది అన్నట్టు, 2nd లెవెల్ కంప్లీట్ అయినప్పటిని. ఇప్పుడేమో 4th లెవెల్ కంప్లీట్ అయింది అన్నట్టు మొన్న ఆగస్ట్లో. ఇంకా ఇదే లాస్ట్ సెరమనీ అన్నట్టు. అందుకే ఈసారి పెద్ద ఆడిటోరియంలో సూర్యోషిక్ చేస్తున్నారు. పోయినసారి డ్యాన్స్ బాగుందని ఈసారి కూడా చేయమన్నారు. ఇక మళ్ళీ చేస్తున్నా ఈసారి. Say hi. Say hi. 수료식 시작 준비할 수 있는 시간 따로 만들었으니까 참고해 주세요. 선생님들도 모두 앉아주세요. 문 닫아주시고요. 선생님도 모두 앉아주세요. 문을 닫아주시고요. మా మేడం ఎంటీటీ చేస్తుండే నేను. 봤어요? 기억하세요. 안녕하세요. 안녕하세요. 다음은 2급 선생님들입니다. 선생님들 나와주세요. 자, 여러분 여기 동영상을 보면 1급부터 6급까지 가르쳐주신 선생님들 모두 무대에 계셔서 이렇게 인사하고 있습니다. అర్థమైందా ఏమన్నా? ఏం లేదు, లెవెల్ 1 నుండి లెవెల్ 6 వరకు మాకు ఎవరైతే టీచర్స్ కొరియన్ లాంగ్వేజ్ నేర్పించారో వాళ్ళంతా స్టేజ్ మీదకి వచ్చి ఇట్లా వాళ్ళ స్టైల్లో దండం పెడుతున్నారని చెప్తున్నా. 제가 한 명씩 이름을 부를 때마다 친구들을 축하해주는 의미에서 큰 박수를 쳐주세요. సో తర్వాత ఇలా సర్టిఫికేట్స్ ఇచ్చారు ఎవరైతే కొరియన్ లాంగ్వేజ్ పాస్ అయ్యారో వాళ్ళకి. సో తర్వాత ఈ 1 ఇయర్లో మేము ఆడినాం పాడినాం ఇవన్నీ చేసినాం కదా. సో అప్పుడు దిగిన ఫొటోస్ అన్నిటికీ ఇట్లా మ్యూజిక్ పెట్టి పెడతారన్నట్టు, అట్లా లాంగ్వేజ్ లైఫ్ లాగా. 시간입니다. 2층 게시판에 후보 사진을 게시하고 반별로 재미있다고 선택한 점수와 선생님들이 재미있다고 뽑은 사진 결과를 통해 최종 1등을 뽑았습니다. ఇక్కడ ఏంటంటే చెమ్మి ఇండియన్ సజిన్ కంటెస్ట్ అంటే హాస్యకరమైన ఫోటోలు ఉంటే వాటికి గిఫ్ట్స్ ఇస్తారన్నట్టు. సో మనం ఇక ఏ కాంటెస్ట్ అయినా వదలం కదా, అందులో కూడా ఒక ట్రై చేసినాం. ఇక్కడ కనిపిస్తుంది నేనే అన్నట్టు. 2nd ప్రైజ్ వచ్చింది నాకు. దీంట్లో ఏం లేదు, చాక్లెట్లు ఇచ్చిర్రు. 이 중에서 GKS 학생 11명, 우리 대학에 진학한 학생 23명으로 జోరోప్సాయింగ్ మ్యోంగ్దాన్ అంటే గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ లిస్ట్ అని అర్థం. ఇప్పుడు ఈ లిస్ట్లో 3వ పేరు నాదే అన్నట్టు. జాగ్రత్త చూడండి, సంగీత అని వస్తుంది. కొరియన్ చదవరాదక్క అంటున్నారు కదా, సరే చదవచ్చిన వాళ్ళే చూడండి. తర్వాత కొందరు స్పీచ్ ఇవ్వాలనుకునే వాళ్ళు ఇచ్చారు. ఈ అబ్బాయి ఇచ్చింది, ఇంకొక అమ్మాయి కూడా ఇచ్చింది స్పీచ్. కొందరు డాన్సెస్ చేసారు, కొందరేమో పాటలు పాడారు, ఇంకా నాదేమో డాన్స్ అన్నట్టు. నేను కూడా స్పీచ్ ఇచ్చిన అన్నట్టు మా జీకేఎస్ వాళ్ళు 12 మందితో కలిపి. ఇప్పుడు అది డిస్ప్లే చేసిరు అక్కడ. ఈ 1 ఇయర్ కొరియన్ లాంగ్వేజ్లో మాకు ఏమేమి అనిపించిందని ఎవరికి నచ్చింది వాళ్ళు ఒక్కొక్క ముక్క మాట్లాడినాం. మరి పెద్దగా మాట్లాడితే బాగా టైం పడుతుందని. 네, 저는 인도에서 온 상기가입니다. 1급부터 4급까지 한국어 과정을 통해 많은 성장과 자기 개발을 이룰 수 있었습니다. 이 모든 것은 대체할 수 없을 것입니다. 해주시기 바랍니다. 감사합니다. 사랑합니다. 있고 게임도 있어요. 그리고 여기 선물이 굉장히 다양하고 좋은 선물들이 있으니까 많이 참여해 주세요. ఇక్కడ ఏం రాసిందో తెలుసా? క్విజ్ టైమ్. 2 ఇంగ్లీషే బట్ కొరియన్లో రాసిరు. దాన్నే కొంగ్లీష్ అంటారు అన్నట్టు. ఇలాంటి కొంగ్లీష్ పదాలు చాలా వాడతారు వీళ్ళు ఇక్కడ. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, వాటికి ఆన్సర్స్ చెప్పిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు అన్నట్టు. ఆల్రెడీ గిఫ్ట్స్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ చెయ్యి ఎత్తకన్నది. సో నేను ఎత్తలేదు ఇక. పాపం అందరూ గెలుచుకోవాలి కదా. 문제는 속담 문제입니다. 네. 또 서울대학교 책에 뭐 이름 나올 줄 줄리앙 나올 줄 알았어요? 네, 그건 아니고. 자, 이것은 무슨 속담일까요?예요. 자, 그다음. 자, 무엇은 익을수록 고개를 숙인다. ఇది పొడుపు కథ అన్నట్టు. పెరిగిన కొద్దీ తలకాయ కిందికేసేది ఏంటి అని. వరి మొక్క ఆన్సర్. ప్యో అంటారు కొరియన్లో. చాల్ దూరో బోసాయో. ఇప్పుడు ఒక మ్యూజిక్ పెడతారు అన్నట్టు. అదే డ్రామాలోదని చెప్పాలి. నేను డ్రామాలు అంతగానో చూడలే కాబట్టి నాకు తెలియలేదు ఆన్సర్.
నున్ములే యోవాంగ్ ఈ డ్రామాలో దట సాంగ్. ఈ అమ్మాయికి వచ్చింది గిఫ్ట్. మీరు చూసిరా ఈ డ్రామా? చూస్తే కమెంట్ చేయండి. అందరూ డ్రామాలు బాగా చూస్తారనుకుంటా, తొందర ఆన్సర్ చెప్పిరు అని అంటుంది మా మేడం వినుర్రి. 여러분 진짜 잘하네요. 선생님들은 사실 이거 오랫동안 들어야지 알 수 있다고 생각했는데 역시 네 여러분 K-드라마 정말 좋아하는군요. 좋습니다. గేమ్ టైం. 이겨주세요. 네. 1급 학생만 할 수 있는 게임이에요. ఇప్పుడు ఆటలాడే సమయం అన్నట్టు చిన్న చిన్న గేమ్స్ పెట్టి వాటికి మళ్ళీ గిఫ్ట్స్ ఇస్తారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళంతా వెయిట్ చేస్తుంది ఒకే ఒక్క దాని కోసం, అది డాన్సెస్ కోసం. అందుకని డాన్సెస్ అన్ని లాస్ట్లో పెట్టారు. ఆర్యా మూవీ నుండి యూ రాక్ మై వరల్డ్ అనే సాంగ్తో మొదలుపెట్టిన, ఎందుకంటే ఇది అన్ని లాంగ్వేజెస్ కలిపి ఉంటుంది కాబట్టి. సో ఈసారి ఏమనుకున్నా అంటే మన ఇండియాలో వాడే అన్ని లాంగ్వేజెస్ మీద డ్యాన్స్ చేద్దామని అనుకున్నా. సో పాటల మిక్సప్ కూడా అలానే చేసిన. సో అలా ఆడియో మిక్స్ చేసి మా మేడమ్స్ పంపించినాక వాళ్ళ ఆ సాంగ్స్ విని నీది లాస్ట్లో అయితే బాగుంటుంది పర్ఫార్మెన్స్ అని అది లాస్ట్లో పెట్టారు. ఎందుకంటే వీళ్ళ సాంగ్స్ అన్ని కేపాప్ సాంగ్స్ అన్నట్టు కొంచెం స్లో మోషన్లు ఉన్నవి. మనదేమో తీన్మార్ డప్పుల మోతున్నాయే ఆగమాగం గత్తర గత్తర అవుతుంది లాస్ట్లో అని ఇక లాస్ట్లో పెట్టిర్రు అన్నట్టు. ఇక్కడ అసలు నేను 2 మిస్టేక్స్ చేసిన. ఏంటంటే అట్లా జుట్టు ఇరవోయడం, అది మొత్తం ఫేస్ మీదకి వస్తుంది. ఆ హెయిర్స్ అట్లా వెనక్కి అనుకునేసరికి స్టెప్ డిస్టర్బ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే కాళ్ళకి సాక్స్ వేసుకొని వచ్చిన, ఆ ఫ్లోర్ అంతా బాగా స్మూత్గా ఉంది అన్నట్టు, చెక్కతో తయారు చేసారు కదా, సో జారుతుంది స్టెప్స్ వేస్తుంటే. ఇక ఏదో మేనేజ్ చేసేసినట్లా. మా ఫ్రెండ్ని యూట్యూబ్ బ్లాగ్ కోసం వీడియో తీయవా అని అంటే ఇట్లా తీసింది. ఆమె ఎక్కడో లాస్ట్లో కూర్చున్నట్టుంది, సగం సగం తీసింది. ఇక ఏం చేస్తాం, సచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇక ఏం అనలేకపోయినా. మన భాషలు అన్నీ ఉన్న ఒక ఫోటో అక్కడ బ్యాక్గ్రౌండ్లో పెట్టిపించిన కదా, ఆ సెంటర్ నుంచి చూస్తే మంచిగా వచ్చేది వ్యూ అంతా అని అట్లా అనిపించింది ఒక క్షణం. కానీ ఇంకేం చేస్తాం. ఇప్పుడు సాంగ్ చేంజ్. మల్లన్న మూవీ నుండి అలెగ్రో సాంగ్. నేను ముందే చెప్పాను పెద్ద డాన్సర్ కాదని, ఏదో అట్లా మేనేజ్ చేస్తున్నా. అంటే కొరియోగ్రఫీ కూడా నాది నేనే చేసుకున్నా కదా, అందుకనే అలా ఏదో వచ్చిరా అన్నట్టు చేస్తున్నా అన్నట్టు. ఎందుకంటే నాకు ఒక మెమొరీలా ఉండిపోతుంది ఇలా డ్యాన్స్ చేయడం. నేను ఇండియాలో ఉన్నప్పుడు చాలాసార్లు డ్యాన్స్ చేసినా కానీ ఎప్పుడు ఇంత హ్యాపీగా అనిపించలేదు. ఏంటో ఇక్కడ సౌత్ కొరియన్స్ ముందు మనకు తెలుగు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇంకా బాగా అనిపించింది. తర్వాత ఇప్పుడు సాంగ్ చేంజ్. ఇక్కడ మయ్యా మయ్యా సాంగ్ బాలీవుడ్ నుండి. ఇక్కడ వీళ్ళందరికీ బాలీవుడ్ సాంగ్స్ బాగా తెలుసు అనుకుంటా. ఈ సాంగ్కి మళ్ళీ బాగా అరిచారు. నాకైతే మన ఇండియాలో అరుస్తారు కదా డ్యాన్స్ చేస్తూ ఉంటే, సేమ్ అట్లనే అరిచారు వీళ్ళు. వేరే దేశం వాళ్ళు కదా కొంచెం డిసిప్లైన్డ్గా ఉంటారేమో అని అనుకున్నా. ఇప్పటికే సాంగ్ చేంజ్. బాగా ఫేమస్ సాంగ్ కాలా చస్మా సాంగ్. ఇదైతే పాడుతున్నారు అందరూ అండ్ సాంగ్ తగ్గట్టు క్లాప్స్ కొడుతున్నారు. ఇందులో చాలామందికి ఈ సాంగ్స్కి స్టెప్స్ కూడా తెలుసు, వాళ్ళు అక్కడే కూర్చొని చేస్తున్నారు. సో మీకు ఆల్రెడీ సాంగ్ అర్థమైంది అనుకుంటా. లాస్ట్ సాంగ్ వచ్చేసి కదా ఇట్లా మాస్ బీట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి మారీ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నా, మారీ మూవీ నుండి. తమిళ్ నుంచి మాస్ బీట్ అంటే ఇదే గుర్తొచ్చింది సాంగ్ నాకు. ఆబ్వియస్లీ చూస్తున్న వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేసారు. యాక్చువల్లీ నేను ప్రాక్టీస్ చేసింది ఒక స్టెప్, ఇక్కడ వేస్తుంది ఇంకొక స్టెప్. సగం స్టెప్స్ వరకు మర్చిపోయినా టెన్షన్కి. ఇక ఏది వస్తే అది అని చెప్పేసి చేస్తూనే ఉన్నా. ఇలా నేను ఎగురుతున్న కొద్దీ వాళ్ళు అరుస్తూనే ఉన్నారు. వాళ్ళ అరుపులకి నా ఎగురుడికి సరిపోయింది. సో ఈ సాంగ్ లాస్ట్లో నేను గ్లాసెస్ పెట్టుకొని ఒక మాస్ లుక్ ఇవ్వాలని అనుకున్నా. సో దానికోసం ముందే గ్లాసెస్ పైన జేబులో పెట్టుకున్నా, కింద జేబులో. అదే వెతుకుతున్నా. మళ్ళీ చప్పట్లతో టాప్ లేచిపోయిందన్నమాట. 또 더 재미있는 퀴즈와 게임으로 수료식을 준비할 테니까 여러분 꼭 참석해 주세요. ఇక ప్రోగ్రామ్ ఎండింగ్కి వచ్చింది కదా, అట్లా నెక్స్ట్ సెమిస్టర్ కూడా మంచి ఇలానే ఎంజాయ్ చేద్దాం. జోసా అంటే సర్వే అన్నట్టు. ఇప్పుడు ఈవెంట్ ఎలా అయిందని సర్వే కండక్ట్ చేస్తారు. Say bye to my viewers. ఇప్పుడు అందరం కట్టగలిసి మేడమ్స్తో ఫోటో దిగే టైం అన్నట్టు. ఈసారి పోయినసారి కన్నా ఎక్కువ గిఫ్ట్స్ వచ్చినాయి. ఎందుకంటే మనం కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసినాం కదా, గేమ్స్లో ఫొటోస్ దాంట్లో. సో వాటిలో వచ్చినాయి. ప్లస్ ఎప్పుడు ఉండే సర్టిఫికేట్స్ కూడా అండ్ ప్రైజ్ మనీ డాన్స్ చేసినందుకు.
సో సెలబ్రేట్ చేసుకోవడానికి రెస్టారెంట్కి వచ్చి తింటున్నాం అన్నట్టు. సో మొత్తానికి ఇలా అయిందని మీతో చెప్పడానికి ట్రై చేస్తున్నా, కానీ బ్యాక్గ్రౌండ్లో కొరియన్ సాంగ్స్ ప్లే అవుట్లా ఇక మ్యూట్ చేసిన వీడియోని. సో ఈ 1 year లాంగ్వేజ్ ప్రోగ్రాంలో కష్టాలున్నాయి, సుఖాలున్నాయి, మొత్తానికైతే ఒక మంచి జ్ఞాపకంలో ఉండిపోతుంది ఇది. Thank you for watching. Subscribe, share and like. Bye bye.